నమస్కారం. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. కొంతమంది ఉదయాన్నే నిద్రలేస్తారు, ఎంతో యాక్టివ్గా బాత్రూంలోకి వెళ్తారు, కానీ అక్కడి నుంచి ప్రాణాలతో తిరిగి రాలేకపోతారు. పేపర్ తిరిగేసినా, టీవీ న్యూస్ చూసినా ఈ మధ్యకాలంలో మనం తరచూ వింటున్నమాట బాత్రూంలో గుండెపోటుతో చనిపోయారని. అసలు బెడ్రూమ్లో బాగున్న మనిషి బాత్రూంలోకి వెళ్ళగానే ఎందుకు కుప్పకూలిపోతున్నారు? అక్కడ గుండెను అంతలా దెబ్బతీసే ఆ రహస్యం ఏంటి? మెడికల్ సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది? ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆ షాకింగ్ నిజాలను తెలుసుకుందాం. సాధారణంగా గుండెపోటు ఎప్పుడైనా రావచ్చు, కానీ ఉదయం 4 గంటల నుంచి 8 గంటల మధ్య, అది కూడా బాత్రూంలో ఉన్నప్పుడే వచ్చే అవకాశాలు 30% ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. దీని వెనుక ప్రధానంగా 4 కారణాలున్నాయి. వాటిలో మొదటిది ఉదయాన్నే పెరిగే రక్తపోటు. మనం నిద్ర లేచే సమయంలో మన శరీరం యాక్టివ్ అవ్వడానికి కొన్ని హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల మనకు తెలియకుండానే బీపీ, హార్ట్ రేట్ ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ టైంలో గుండెకు ఎక్కువ ఆక్సిజన్ కావాలి. ఇక రెండవది మోషన్ వెళ్ళేటప్పుడు మనం పెట్టే ఒత్తిడి. ఈ విషయాన్ని మనం తేలిగ్గా తీసుకుంటాం. చాలామందికి మలబద్ధకం సమస్య ఉంటుంది. దానివల్ల బాత్రూంలో గట్టిగా ముక్కుతుంటారు, ఒత్తిడి పెడుతుంటారు. ఇలా చేయటం వల్ల ఛాతీలో ఒత్తిడి పెరిగి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నరాలు కంప్రెస్ అవుతాయి. ఒక్కసారిగా ఒత్తిడి ఆపగానే బీపీ షూటప్ అయి బలహీనంగా ఉన్న గుండె ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆగిపోతుంది. ఇక మూడవ కారణం ఏంటంటే చల్లటి నీటితో స్నానం చేయటం. ఉదయాన్నే నిద్రమత్తు వదిలిపోవాలని చాలామంది డైరెక్ట్గా తలపై చల్లటి నీళ్లు పోసుకుంటారు. అలా చేయడం అంటే గుండెను ప్రమాదంలోకి నెట్టడమే అంటారు వైద్య నిపుణులు. చల్లటి నీరు తలపై పడగానే రక్తనాళాలు కుచించుకుపోయి గుండెకు బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఇక చివరి కారణం రక్తం చిక్కబడటం. రాత్రంతా 7 నుండి 8 గంటలు మనం నీళ్లు తాగం కదా, అందుకే ఉదయానికి మన రక్తం సహజంగానే కొంచెం చిక్కగా మారుతుంది. దీనివల్ల క్లాట్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఈ ప్రమాదం నుంచి మనల్ని, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కాపాడుకోవటానికి వైద్యులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. అందులో మొదటిది, ఉదయం నిద్ర లేవగానే ఒక్కసారిగా బెడ్ మీద నుంచి దూకకండి. 1 నిమిషం ప్రశాంతంగా కూర్చుని ఆ తర్వాత నడవండి. రెండవది, బాత్రూంలో మోషన్ కోసం గట్టిగా ఒత్తిడి పెట్టకండి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి. నైట్ పడుకునే ముందు గ్లాసు నీళ్లు తాగండి. ఇక మూడవది, స్నానం చేసేటప్పుడు డైరెక్ట్గా తలపై నీళ్లు పోయొద్దు. ముందుగా కాళ్ళు చేతులు కడుక్కుని ఆ తర్వాత ఒంటి మీద చివరిగా తలపై నీళ్లు పోసుకోవాలి. వీలైతే గోరువెచ్చని నీటిని వాడితే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఉదయం వచ్చే హార్ట్ అటాక్ నుంచి బయటపడవచ్చు. బాత్రూమ్ అనేది మనం రోజును ఫ్రెష్గా స్టార్ట్ చేసే ప్లేస్, కానీ చిన్న చిన్న తప్పుల వల్ల అది ప్రాణాంతకంగా మారకూడదు. ముఖ్యంగా మీ ఇంట్లో 60 ఏళ్ళు పైబడిన వారు లేదా బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు ఉంటే వారికి ఈ విషయాలు తప్పకుండా చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ, బీ హ్యాపీ.